ఆదివారం సెలవు అయినప్పుడు కుటుంబంతో గడపకుండా కూల్చివేతలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? శని ఆదివారంలో కూల్చివేతలు చేపట్టరాదంటూ ఇదే హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీన్ని పట్టించుకోరా? అసలు కోర్టు ఉత్తర్వులను చదివారా? అన్ని రకాలుగా స్టేలు ఉన్నప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారు? అన్ని నోటీసులు ఒకే రోజు ఇచ్చి చర్యలు చేపడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం? నిబంధనలకు విరుద్ధంగా వెళ్లాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారా? అట్లయితే చెప్పండి, ఆ కలెక్టర్ని పిలిపించి వివరణ అడుగుతామంటూ అమీన్పూర్ కూల్చివేతలు హైకోర్టు అంటారు. సో త్వరలో మేము కూడా హైకోర్టులోనే ఈ శని ఆదివారాల్లో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో క్లాసులు నడుపుతా ఉన్నారు. మరి దానిపైన ఏం చేస్తారో మరి మేము కూడా ఒక కేసు వేస్తాం. మరి దానిపైన ఎట్లా తీర్పిస్తో చూద్దాం. అంటే వివిధ రకాలుగా కోణాల్లో వీళ్ళు ఆలోచిస్తారు కదా, దాన్ని కూడా వేసి నిజంగా హైకోర్టు యొక్క వాళ్ళ నిజాయితీని మనం టెస్ట్ చేద్దాం. తప్పేమి లేదు. న్యాయాధిపతులు నిజంగా ఇలాంటి మాటలే అంటారా? శని ఆదివారాల్లో మరి క్లాస్ ఎట్లా నడుపుతున్నారు వాటిపైన కూడా మరి కోర్టులో కేసు వేస్తే తెలుస్తుంది. అప్పుడు చెప్తారు. ఆగమాగం కూల్చడం ఎందుకు? తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూల్చేస్తారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం అంటూ చూస్తాను. సో ఇష్టం వచ్చినట్టు FTLలో బఫర్ జోన్లో కడితే కూల్చేయకపోతే ఏం చేస్తారండి? వాళ్ళు మొత్తం మ్యానిపులేషన్స్, సరే అధికారులు మ్యానిపులేట్ చేయడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా అధికారుల తప్పే, ప్రజలది కూడా తప్పే, ఇద్దరి తప్పే. కానీ వన్ సైడెడ్గా హైడ్రా కమిషన్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ఒక మంచి చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. నేనైతే ఈ విషయంలో రంగనాథ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. సరే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు, ఆ మిస్టేక్ను వాటిని సరి చేసుకుంటే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్, మూసీ సుందరీకరణ ఓ స్కామ్. నమామి గంగేకు 40,000 కోట్లు అయితే మూసీకి 1,00,000 కోట్లు ఎందుకు? మూసీ ప్రక్షాళనపై అందరినీ ఒప్పించాకే ముందుకెళ్లాలని డిమాండ్. ఇక నిన్ను ఒప్పియాలి కావచ్చు, నీకు కమిషన్ కావాలా? ఎందుకు చెప్పాలి? నిన్నెందుకు ఒప్పియాలరా నైనా? ఎందుకు ఇవన్నీ చేతగాని మాటలన్నీ మాట్లాడతావు KTR? ఒకసారి మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూడా చదువు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని పూర్తి డ్రాఫ్ట్ చదివితే నీకు అర్థమవుతుంది. నీకేంది, నీకు ఇమీడియట్గా డబ్బులు కావాలి, ఇమీడియట్గా అది కావాలి. కానీ భవిష్యత్ తరాలు బాగుపడాలని, భవిష్యత్ తరాల కోసం పనిచేయాలనేటువంటి కనీస దృక్పథం లేనటువంటి, దురదృష్టి లేనటువంటి చాతగాని దద్దమ్మలు మీరు. ఆయన ఏదో భవిష్యత్ తరాల కోసం ఒక ప్రయత్నం చేస్తామన్నాడు. మీరేమో తాత్కాలికంగా ఇప్పటివరకు దళిత బంధు ఇచ్చినామా అయిపోయిందా? ఆ మిషన్ బైరతో కొంతమందికి ఇచ్చినామా అయిపోయిందా? కాళేశ్వరంతో అప్పటికప్పుడు నీళ్ళు వచ్చినాయా అయిపోయా? ఇవే తప్ప మీరు చేసిర్రా? అన్ని తాత్కాలికమైన చర్యలు చేసిర్రు. సిగ్మాల అసలు మీలాంటి పాలకులు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. దరిద్రమైనటువంటి పాలకులు, తెలంగాణకు పట్టినటువంటి శనిగాళ్ళు మీరంతా కూడా.